విమానంలో భోజనం. మనసు పెట్టి చదివే కథ మనసు ఉన్నోళ్ళ కథ. విమానంలో నా సీట్లో కూర్చున్నాను. ఢిల్లీకి 6-7 గంటల ప్రయాణం. మంచి పుస్తకం చదువుకోవడం, ఒక గంట నిద్రపోవడం, ఇవి నా ప్రయాణంలో నేను చేయాలనుకున్నవి. సరిగ్గా టేకాఫ్కి ముందు నా చుట్టూ ఉన్న సీట్లలో 10 మంది సైనికులు వచ్చి కూర్చున్నారు. అన్నీ నిండిపోయాయి. కాలక్షేపంగా ఉంటుందని పక్కన కూర్చున్న సైనికుడిని అడిగాను, ఎక్కడికి వెళ్తున్నారు అని. ఆగ్రా సార్, అక్కడ 2 వారాలు శిక్షణ, తర్వాత ఆపరేషన్కి పంపిస్తారు అన్నాడు అతను. ఓ గంట గడిచింది. అనౌన్స్మెంట్ వినబడింది. కావలసిన వారు డబ్బులు చెల్లించి లంచ్ చేయవచ్చు అని దాని అర్థం. సరే, ఇంకా చాలా టైం గడపాలి కదా అని లంచ్ చేస్తే ఓ పని అయిపోతుంది అనిపించింది. నేను పర్సు తీసుకుని లంచ్ బుక్ చేద్దాం అనుకుంటుండగా మాటలు వినిపించాయి. మనం కూడా లంచ్ చేద్దామా అడిగాడు సైనికుల్లో ఒకతను. వద్దు, వీళ్ళ లంచ్ ఖరీదు ఎక్కువ. విమానం దిగాక ఓ సాధారణ హోటల్లో తిందాంలే. సరే, నేను ఫ్లైట్ అటెండెంట్ దగ్గరికి వెళ్ళాను. ఆమెతో వాళ్ళందరికీ కూడా లంచ్ ఇవ్వండి అని మొత్తం అందరి లంచ్లకి డబ్బులు ఇచ్చాను. ఆమె కళ్ళల్లో నీరు. నా తమ్ముడు కార్గిల్లో ఉన్నాడు సార్, వాడికి మీరు భోజనం పెట్టినట్టు అనిపిస్తుంది సార్ అంటూ దండం పెట్టింది. నాకేదో అనిపించింది క్షణకాలం. నేను నా సీట్లోకి వచ్చి కూర్చున్నాను. అరగంటలో అందరికీ లంచ్ బాక్సులు వచ్చేసాయి. నేను భోజనం ముగించి విమానం వెనక ఉన్న వాష్రూమ్కి వెళుతున్నాను. వెనక సీట్లో నుండి ఒక ముసలాయన వచ్చాడు. నేనంతా గమనించాను. మీకు అభినందనలు, ఆ మంచి పనిలో నాకు భాగస్వామ్యం ఇవ్వండి అంటూ చేతిలో చేయి కలిపాడు. ఆ చేతిలో 100 రూపాయల నోటు నా చేతికి తగిలింది. మీ ఆనందంలో నా వంతు అన్నారు ఆయన. నేను వెనకకు వచ్చేసాను. నా సీట్లో కూర్చున్నాను. ఒక అరగంట గడిచింది. విమానం పైలట్ సీటు నెంబర్లు వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చాడు. నా వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. మీకు షేక్ హ్యాండ్ ఇద్దాం అనుకుంటున్నాను అన్నాడు. నేను సీట్ బెల్ట్ విప్పి లేచి నిలబడ్డాను. అతడు షేక్ హ్యాండ్ ఇస్తూ, నేను గతంలో యుద్ధ విమాన పైలట్గా పనిచేశాను. అప్పుడు ఎవరో ఒక ఆయన మీలాగే నాకు భోజనం కొనిపెట్టారు. అది మీలోని ప్రేమకి చిహ్నం. నేను దాన్ని మరువలేను అన్నాడు. విమానంలోని ప్యాసింజర్లు చప్పట్లు కొట్టారు. నాకు కొంచెం సిగ్గుగా అనిపించింది. నేను చేసింది ఒక మంచి పని అని చేశాను, అంతేగాని పొగడ్తల కోసం చేయలేదు. నేను లేచి కొంచెం ముందు సీట్ల వైపు వెళ్ళాను. ఒక 18 సంవత్సరాల కుర్రాడు నా ముందు షేక్ హ్యాండ్ ఇస్తూ ఒక నోటు పెట్టాడు. ప్రయాణం ముగిసింది. నేను దిగడం కోసం డోర్ దగ్గర నిలబడ్డాను. ఒక ఆయన మాట్లాడకుండా నా జేబులో ఏదో పెట్టి వెళ్ళిపోయాడు. ఇంకో నోటు. నేను దిగి బయటికి వెళ్ళేలోగా నాతో పాటు దిగిన సైనికులందరూ ఒక చోట కలుసుకుంటున్నారు. నేను గబగబా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు విమానం లోపల తోటి ప్యాసింజర్లు ఇచ్చిన నోటు జేబులో నుంచి తీసి వాళ్ళకిస్తూ, మీరు మీ ట్రైనింగ్ చోటుకి వెళ్ళేలోపు ఈ డబ్బు మీకు ఏదన్నా తినడానికి పనికొస్తుంది. మీరు మాకు ఇచ్చే రక్షణతో పోలిస్తే మేము ఏమి ఇచ్చినా తక్కువే. మీరు ఈ దేశానికి చేస్తున్న పనికి మీకు ధన్యవాదాలు. భగవంతుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ప్రేమతో చూడాలి అన్నాను. నా కళ్ళల్లో చిరుతడి. ఆ 10 మంది సైనికులు విమానంలోని అందరు ప్రయాణికుల ప్రేమను వాళ్ళతో తీసుకెళ్తున్నారు. నేను నా కారు ఎక్కుతూ, తమ జీవితాలని ఈ దేశం కోసం ఇచ్చేయబోతున్న వారిని దీర్ఘాయువులుగా చూడు స్వామి అని దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను. ఒక సైనికుడు అంటే తన జీవితాన్ని ఇండియాకు చెల్లించబడే బ్లాంక్ చెక్ లాంటి వాడు. బ్రతికినంత కాలము జీవితాన్ని చెల్లించే ఖాళీ చెక్కు. ఇంకా వారి గొప్పతనాన్ని తెలియని వారెందరో ఉన్నారు. మీరు షేర్ చేసినా సరే, కాపీ పేస్ట్ చేసినా సరే మీ ఇష్టం. ఎన్నిసార్లు చదివినా కంటతడి పెట్టించేదే ఈ విషయం. చదవండి, ఇంకొకరికి పంపండి. ఈ భరతమాత ముద్దు బిడ్డలని గౌరవించడం అంటే మనల్ని మనం గౌరవించుకోవటమే. జై హింద్.